చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్ పై దాడిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు. రంగరాజన్ పై దాడి విషయం తెలిసి ఆవేదనకు లోనయ్యానన్నారు. దాడి వెనుక కారణాలను పోలీసులు నిగ్గు తేల్చాలని, దాడి చేసిన మూకను నడిపిస్తున్నది ఎవరో గుర్తించాలని అన్నారు. ఈ దాడిని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్ పై దాడిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు. రంగరాజన్ పై దాడి విషయం తెలిసి ఆవేదనకు లోనయ్యానన్నారు. దాడి వెనుక కారణాలను పోలీసులు నిగ్గు తేల్చాలని, దాడి చేసిన మూకను నడిపిస్తున్నది ఎవరో గుర్తించాలని అన్నారు. ఈ దాడిని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్ పై దాడిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఖండించారు. రంగరాజన్ పై దాడి విషయం తెలిసి ఆవేదనకు లోనయ్యానన్నారు. దాడి వెనుక కారణాలను పోలీసులు నిగ్గు తేల్చాలని, దాడి చేసిన మూకను నడిపిస్తున్నది ఎవరో గుర్తించాలని అన్నారు. ఈ దాడిని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్ పై దాడిని పవన్ కళ్యాణ్ ఖండించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి ఘటనకు సంబంధించి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా స్పందించారు. ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో పాటు మీడియాకు కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రధానంగా ఇటువంటి దాడులు దురదృష్టకరమని, ఇటువంటి చర్యలకు ఎవరు పాల్పడినా కూడా కఠినంగా చర్యలు తీసుకోవాలని కూడా ఆయన తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన పునరావృతం కాకుండా తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ అంశం చాలా సీరియస్ గా పరిగణించాలని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధానంగా రంగరాజన్పై దాడికి కనుక కారణాలు అంటే ఉద్దేశపూర్వకంగా జరిగిందా, ఆవేశపూర్వకంగా జరిగిందనే అంశాలపై కూడా పోలీసులు లోతైన విచారణ చేసి దీని కనుక ఉద్దేశపూర్వకంగానో లేకపోతే కుట్రపూరితంగా దాగుంటే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన ప్రస్తావించారు. అదేవిధంగా ఎందుకంటే గతంలో ఆయనతో ఈ పవన్ కళ్యాణ్ ఉన్న అనుబంధాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన గుర్తు చేస్తున్నారు. పలు సందర్భాల్లో ఆయన చేసే సూచనలు కూడా తనకు ఎంతో ఉపయోగపడ్డాయని కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. అదేవిధంగా ఈ హిందూ సమాజం కావచ్చు, ఈ ఆలయాల్లో ఒక దేవదేవ సన్నిధిలో ఉంటూ ఆ పూజలు నిర్వహించే వారిపై ప్రతి ఒక్కరు గౌరవభావంతో ఉండాలని కూడా పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో మొత్తం ఈ ఘటనకు సంబంధించి కొన్ని అనుమానాలు కూడా ఆయన వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ మొత్తం ఘటనపై పూర్తిస్థాయి తెలంగాణ ప్రభుత్వం అయితే పోలీసులు కూడా పూర్తిస్థాయి అన్ని కోణాల్లో కూడా విచారణ చేసిన తర్వాత ఈ వెనక ఉన్న కారణాలను వెలిగితీసి సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుని ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని కూడా ఆయన తెలంగాణ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.